అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 6వ తేదీ 2025 సంవత్సరం. తిథి ఏకాదశి, నక్షత్రం హస్తకరణం, వనిజ పక్షం, శుక్లపక్షం, యోగం యతి పార్వతి, రోజు శుక్రవారం, జన్మరాశి కన్యరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి 9:05 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:47 వరకు 1:43 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:35 నుండి 12:19 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:45 నుండి 5:30 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూన్ నెల 6వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకర నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గుని నక్షత్రం 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గుని నక్షత్రం 1 పదములు ఉంటాయి. సింహరాశి వారికి శుక్రవారం నాడు గోచారి రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. సింహరాశి వారికి శుక్రవారం నాడు చక్కటి ఆరోగ్యం, క్రీడా పోటీల్లో పాల్గొనడానికి అనుమతిస్తుంది. మీ నుండి ఇతరులు ఏం ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి, కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి. ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు. మీకు కావలసిన సినిమాలు టీవీలో చూస్తారు. మీరు ప్రపంచమంతా మునిగిపోవచ్చుగాక, కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల నుంచి బయటపడాలని అస్సలు అనుకోరు. ఓటమి ఈరోజు మీ వెనకలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఈరోజు మంచిగా ఉండవు. మీ సహ ఉద్యోగుల్లో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. రోజు మొత్తం మీరు దీనివల్ల విచారానికి గురి అవుతారు. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. మూడ్ బాగోలేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఇబ్బంది పడవచ్చు. ఈరోజు బంధుమిత్రుల ప్రేమైన వారి నుండి వేరుగా అవడం వల్ల వారికి కలిగే శారీరక అనారోగ్యం శాంతికి భంగం కలిగించవచ్చు. పెళ్లి కాని వారు ఈరోజు వ్యతిరేక లింగానికి చెందిన వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వారితో అపార్థం చోటు చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఏదైనా కొత్త భాగస్వామి ఒప్పందాలపై సంతకం చేయకుండా జాగ్రత్త వహించాలి. తమ ఎదుట ఉన్న వ్యక్తులను పూర్తిగా విశ్వసించేలాగా చూసుకోవాలి. అలానే తమ న్యాయమైన ఒప్పందాలు పొందుతున్నారని కూడా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు రాజకీయ నాయకులు ప్రభావవంతమైన వ్యక్తుల ద్వారా గుర్తించబడతారు. ఇది వారి కెరియర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్లు ఎట్టకేలకు విముక్తిని పొందుతారు. వారి పేరులో తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగబడతాయి. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురి అవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ భాగస్వాములతో తన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. లేనిచో అనవసర తగాదాలు, గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది. ఈరోజు మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని నిరాకరిస్తారు. దాంతో అది చివరకు మీ మూడ్ను పాడు చేయగలదు. మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుకూలంగా లేదా స్నేహితులతోనూ గడపండి. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటమయమని మీరు కొందరు అనుకుంటారు, కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డం పడుతున్నది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈరోజు మీరు ఇతరుల అవసరాన్ని తీర్చవలసి ఉంటుంది, కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు.
అలాగే మీరు మీకున్న అలవాట్లు కష్టాలు తలుచుకోవడం, వాటిని భూతద్దంలో నుంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరళతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చు. మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి. సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధ్యతలు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు, కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్ తినే అవకాశం ఉన్నది. ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడు వెనక ఆలోచించకుండా కూడా సానుకూలతంగా ఉంటుంది. వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది. ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమర్చడానికి మీకు తాజాగా ఆర్థిక లాభాన్ని చేకూరుస్తాయి. విజయాన్ని సంతోషాన్ని తెచ్చే గొప్ప శుభ సమయం. మీ పరిశ్రమకు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్ళే ముందు ఎవరితోనైనా సరే ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఈరోజు సామాజిక మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు. మీకు చక్కటి సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన వృద్ధి కనిపిస్తుంది. అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీరు ఈరోజు మంచి నవల కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. అసలు ఏ కాలం లేకుండా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. నిరాశ దృక్పథం తొలగించుకోవాలి, ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించివేయడమే కాకుండా మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది. మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు మీరు కొంచెం దారితీయగలదు. అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుమాటలమేనని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే మీ పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటనని ఈరోజు మీకు తెలిసి రానుంది. మీ ప్రేమైన వారిని కూడా మంచి మూడ్లో ఉంటారు. మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు. సింహరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం, వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సింహరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడానికి పేద ప్రజలకు తీపి బియ్యాన్ని పంచండి పేదవారికి. అలాగే శుక్రవారం రోజున రేపు ఇంటిలో ఎవరైతే మహాలక్ష్మి ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి ఇల్లాలు శ్రీమూర్తి ఆవిడ ప్రత్యేకంగా సాయంకాలం పూట తులసి కోట దగ్గరికి వెళ్ళి లేదా తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎర్రటి వస్త్రం ఒకటి తీసుకొని ఆ ఎర్రటి వస్త్రాన్ని మీరు ఆ తులసి చుట్టూ కట్టి వేసి ఆ యొక్క తులసి మాతకు పూజ చేసి మీరు గనక అక్కడ ద్వీపం గనక వెలిగించి మీరు కనుక మీకు మనసులో ఉన్నటువంటి కోరికలు, మనసులో ఉన్నటువంటి వాటిని కూడా మొత్తం అమ్మవారికి చెప్పుకొని తులసి మాతకు చెప్పుకొని మీరు కనుక బయటకు కనుక వస్తున్నట్లయితే తర్వాత రోజు నుంచి మీకు ఊహించని స్థాయిలో మీరు ఊహించని మార్పులు అయితే మీ ధన ప్రవాహం అనేది పెరిగి మీరు ఊహించని స్థాయిలో మీరైతే ఒక మంచి డెవలప్మెంట్ అయితే అవుతారు. కావున
ఈ వీడియోను మీరు 10 మందికి షేర్ చేయడం వల్ల వారికి కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్